Welcome to Sakshi TV special NRI talk show. So we all know that there is a very grand gala that is going to happen from June 7th to 9th, which is nothing but 18th ATA Convention and Youth Conference. So for that specific episode, we have the exhibit vendors committee here on us. So without any further delay, let us welcome everybody. We have JC Garu, Guru Garu, and Srinivas Garu. So without any further delay, let us welcome them onto our show. Jay Chandra Garu, I just got to know that your nickname is JC, so I'm going to continue calling you JC because I like it. So JC Garu, welcome back. Welcome, Andy. It is lovely having you on our show. So JC Garu, can you please explain a little about your committee and what are you guys doing for this special convention? ఓకే అండి, నా పేరు జై చంద్రశేఖర్ రెడ్డి. ఇక్కడ ఈజీగా ఉంటుందని జేసీ అని షార్ట్ కట్ లో పిలిచారు కంపెనీలో, సో జేసీ అని పిలుస్తున్నారు. సో ఈ ఆటా కాన్ఫరెన్స్ అనేది ఈ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎవ్రీ 2 years ఒకసారి కన్వెన్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎవ్రీ 2 years అప్పుడు ఇది గలా మేళా అన్నట్టు. అంటే ఎలాగంటే అందరూ త్రూ అవుట్ ప్రపంచం మొత్తం నుంచి, ఇక్కడ యుఎస్ఎల్ అయితే అందరూ తెలుగు వాళ్ళందరూ ఒక చోట అందరూ ఒక చోట వచ్చి అందరూ ఒకరినొకరిని కలుసుకొని దేర్ లైక్ ఇన్ మేకింగ్ రిలేషన్షిప్ బిగ్గర్ వే. అండ్ ఇది ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతుంది. ఈ అట్లాంటాకి ఈసారి 18th యూత్ కాన్ఫరెన్స్ అని ఆటా మహాసభలు. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే 2002లో జరిగింది, 2012లో జరిగింది, ఇప్పుడు 2014లో జరుగుతుంది. ఎలాగైతే మనం ఇండియాలో పుష్కరాలు ఎలా చేసుకుంటామో అలా మాకు లక్కీ అనుకోవచ్చు. మేము ఇక్కడ ప్రతి పుష్కరానికి ఒకసారి ఇక్కడ మాకు మహాసభలు జరుగుతున్నాయి. అండ్ నేను వచ్చి ఈ కన్వెన్షన్ తోటి 12 ఏళ్ళ అనుభవం ఉందండి. నేను వివిధ పొజిషన్స్ లో నేను ఇక్కడ చేయడం జరిగింది. నేషనల్ రీజనల్ డైరెక్టర్ చేశాను, ఇప్పుడు కరెంట్ గా రీజనల్ అడ్వైజర్ గా ఉన్నాను. ప్రస్తుతం ఈ కాన్ఫరెన్స్ కి నేను వచ్చి ఆటా వెండర్ కమిటీ చైర్ గా బాధ్యతలు నిర్వహిస్తాను. Sure. Thank you so much, JC Garu. Now, Srinivas Garu, my question is for you, Andy. Please explain about what your responsibilities are, Andy, and how are you planning this convention? నమస్కారం అండి. ముందు సాక్షి టీవీ మేనేజ్మెంట్ కి అండ్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. శివాని గారు, మీకు కూడా థ్యాంక్ యూ. నేను 98 నుంచి అట్లాంటాలోనే ఉంటున్నాను. చాలా ఆర్గనైజేషన్స్లో వాలంటీర్గా కానీ రకరకాల పొజిషన్స్లో కానీ సర్వీస్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఆటా, కిరణ్ రెడ్డి వాషం గారు అండ్ కరుణాకర్ రెడ్డి గారు గేవ్ మీ ద రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ అండర్ వెండర్ ఎగ్జిబిట్స్ కమిటీ. దీంట్లో అన్ని రకాల పొజిషన్స్లో ఉన్నా కానీ ఇది కన్వెన్షన్ అనేది చాలా పెద్దది. సో మొత్తం వరల్డ్ నుంచి అందరూ వస్తూ ఉంటారు ఒక దగ్గర మీట్ అవ్వడం అనేది జేసీ గారు చెప్పినట్టు. సో ఆమె యాక్చువల్లీ ఆటా ఎగ్జిబిట్ అండర్ కోచైర్ లాగా పనిచేస్తున్నాను ఇక్కడ. సో నేను, జేసీ గారు అండ్ యూనో గురు గారు కలిసి ఈ కమిటీని నిర్వహిస్తున్నాము. Yes. So Guru Garu, my next question is to you, Andy. Meer Chapandi, what is your role in this convention and what are some responsibilities Meru? What are you doing? And Kodiga venue organization gurinchi koncham, can you give us a heads up, Andy? Thank you, Shivani Garu. First, thanks to Sakshi Media and all the viewers. As our team members mentioned, Chepnatlu, the ATA is one of the biggest Telugu association in North America. Idi vachi 18th convention and youth conference అట్లాంటాలో జరుగుతుంది. సో నేను అట్లాంటాలో 99 నుంచి ఉంటున్నాను. సో ఐ ఆల్సో సా ది కన్వెన్షన్ ఇన్ 2000 యాజ్ ఎ వాలంటీర్ అండ్ యాజ్ ఎ పార్టిసిపెంట్. తర్వాత 2012లో ఐ వాజ్ ఇన్ ద సేమ్ వెండర్ కమిటీ అలాంగ్ విత్ కిరణ్ పాసం గారు. అండ్ ఆల్సో నేను ఇంకా వేరే అసోసియేషన్స్ లో కూడా చాలా ఆఫీస్ బేరర్ రోల్స్, వాలంటీర్ రోల్స్ చేశాను. సో
సో కమింగ్ టు ఈ కన్వెన్షన్ కి మేమందరూ ముగ్గురు తెలిసిన వాళ్ళు కాబట్టి, సో ఈ వెండర్ అనేది చాలా ఇంపార్టెంట్ కన్వెన్షన్ టు బ్రింగ్ టుగెదర్ ఆల్ ద బిజినెసెస్ అండ్ పీపుల్. సో చాలా మంది దీంట్లో ఏమంటే ఆల్మోస్ట్ 10,000 to 15,000 పీపుల్ వస్తారన్నమాట. సో ఇది ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది, అలాంగ్ విత్ సాంస్కృతిక కార్యక్రమాలు, పొలిటికల్ డిస్కషన్స్, స్పిరిచువల్ డిస్కషన్స్, బిజినెస్ సెమినార్స్ అన్నిటితో కలిపి ఒక పండగ లాంటి వాతావరణం చేయడం కోసం ఈ వెండర్ బూత్స్ అరేంజ్ చేస్తుంటారు అనమాట. సో దాంట్లో ఏంటంటే అందరూ జ్యువెలరీ, అపారల్, సెమీ ప్రెషర్స్, miscellaneous, lot of businesses, corporate companies also exhibit their products and sell their products, and also ladies especially it is a big event for buying gold or clothing. సో ఈ దీనిలో వచ్చి మనం ఇక్కడ చాలా వెండర్స్ పెట్టాము. మేమందరూ ఈ బూత్స్ అన్ని సెటప్ చేయడం, వెన్యూ వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం ఇవన్నీ చేసాం అనమాట. So we are very positive that this will be a very successful ATA convention, and వచ్చిన పార్టిసిపెంట్స్ అతిథులందరికీ కూడా ఇండియా నుంచి కూడా చాలా మంది అతిథులు వస్తున్నారు. సో అందరూ ఒక పండుగ వాతావరణంలో టైం స్పెండ్ చేస్తారు అనుకుంటున్నాను. Yes. JC Garu, my next question is to you, Andy. Can you tell us how are you planning? So, when these kind of conventions jarugutayo, there is a lot of chaos, first of all, and Atlanti antamandini you guys will be accommodating, and especially let's talk about this vendor. So how many stalls are you expecting, JC Garu, and what are your plans on running it smoothly? సో ఇది ఎలా జరుగుతుందంటే అండి, ఒక వెండర్ కమిటీ అనేది బిఫోర్ ప్లాట్ఫామ్ అంటే మనం జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ తోటి కాంట్రాక్ట్ తీసుకొని అక్కడికి పలుమార్లు అక్కడికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఒక స్పేస్ ఇస్తారు మనకు, ఇంతమందిని అకామిడేట్ చేయడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసి. సో వీ ఆస్క్ దెమ్ ప్రొవైడ్ ఎనఫ్ స్పేస్. సో దే ప్రొవైడెడ్ అస్, అండ్ మేమేం చేసామంటే దాన్ని వీ లిమిటెడ్ అరౌండ్ 140 స్టాల్స్ మేము చేయడం జరిగింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ విత్ ఇన్ అ మంత్ ఇట్స్ గాట్ సోల్డ్ అవుట్ అండి. లాట్ ఆఫ్ పీపుల్ వాజ్ saying that American television is huge, and we are expecting more than 50,000 people. So a lot of vendors they shown interest here to come and participate. So inta overme vache kondiki malli memu convention velladam jarigindi. Venue community వాళ్ళతోటి మళ్ళీ మాట్లాడి we extended some more another 60 booths అన్నట్టు. సో అవన్నీ తీసుకొని, సో అవన్నీ కూడా మేము ఎలా చేయడం జరిగిందంటే, ఏదో ఒక అందరికి లైన్ గా పెట్టేసి చేయడము, we don't want to make disappoint anyone. సో మేము అవన్నీ ఎలా చేయడం జరిగిందంటే, ప్రతి 4 బూత్లు ఒక్కొక్క బూత్ వచ్చి 10 by 10 square feet తో చేయడం జరిగింది. 2 కార్నర్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇలా 4 బూత్స్ కంబైన్ చేసామన్నట్టు. ఫర్ ఈచ్ 4 booths we have 10 foot width ఉంది. అలా ప్రతి ఒక్క 50 బూత్స్ అలా చేసాం. 50 into 4 200 బూత్స్ డివైడ్ చేయడం జరిగింది. సో దట్ వచ్చే ప్రతి ఎగ్జిబిటరు ఈ కెన్ గో టు ఈజీలీ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జిబిటర్ వెండర్కి వెళ్ళి వాళ్ళని చూసి they can go through all of them. We want to make all vendors are happy so that వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ వెండర్కి వెళ్ళి అలాగే there will be so many is you can name it. గురు గారు మన శ్రీని గారు చెప్పినప్పుడు జ్యువెలరీ ఉంది, నెక్స్ట్ శారీస్ ఉంది, లైక్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, దర్ ఈస్ రియల్ ఎస్టేట్ ఉంది, అలాగే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంది. సో ఇవన్నీ అందరూ రావడం జరిగింది. వీ అకామిడేటెడ్ ఎవ్రీథింగ్, అండ్ మేము 6 నిమిషాలు పనిచేస్తున్నామండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ టాస్క్. సో మేము వీ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ వెండర్ కాల్స్. వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఎటువంటిది ఏం కావాలి వాళ్ళకి అకామిడేట్ చేయడము, ఇవన్నీ చేయడం జరిగింది. ప్లస్ అలాగే మేము వాళ్ళందరికీ అక్కడ ఏదైతేనేమింది ఇంటర్నెట్ కావాల్సి వస్తుంది, నెక్స్ట్ మనం ఎలక్ట్రిసిటీ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మనము కమిటీ వెన్యూ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువన్నీ సదుపాయం చేయడం జరిగింది. సో మేము రైట్ నౌ వీఆర్ సోల్డ్ అవుట్ అండి. అన్ని బూత్లు ఇవ్వడం జరిగింది. సో నౌ వీఆర్ అకామిడేటింగ్ దెమ్ వాళ్ళకు అక్కడ వెండర్స్ వస్తే వాళ్ళకి కావాల్సిన నివసించడానికి వాళ్ళకి కావాల్సిన హోటల్స్ కానీ అవన్నీ అకామిడేట్ చేస్తున్నాము.
So we are still 9 more days away. So we are still working to make vendors happy. At the same time, the participants come and enjoy to these vendors. Yes. Srinivas garu, my question for you is this vendors ఎవరైతే మీరు స్టాల్స్ పెడుతున్నారో, ఎట్లాంటి స్టాల్స్ అయితే పెడుతున్నారో, are they only owned or are they only provided for the people from Atlanta, or is there any inclusivity included? సో యాక్చువల్గా వెండర్ బూత్స్ అనేది బిజినెస్ రిలేటెడ్ కాబట్టి, సో మళ్ళీ 15,000 పీపుల్ ఆర్ గ్యాదరింగ్ టుగెదర్. సో నాట్ ఓన్లీ ఫ్రమ్ అట్లాంటా, ఆటోమేటికలీ ఆల్ ఓవర్ ద USA, most of the states are covered here, and they are booking the flight tickets and everything, and then hotels, and coming with the all kinds of businesses, jewelry gaani, real estate gaani, all over place nunchi vastunnaru USA nunchi. And also most of the out of country also coming, and most of them are from India only, mainly real estate related, jewelry related people, and also some sponsors from India. They are coming and putting these exhibitions, their businesses. So it's not only Atlanta and most of the locations, mostly from India and USA. Yes, yes. Guru garu, my next question is to you. Of course, when these kind of vendor things and exhibits are happening, there is a lot of scope for business also. Of course, paricharalu perugutayi, and of course, there is a lot of friendship that gets involved. There's a lot of connectivity, especially people from Telugu community. So, Mir Chapandi, in future, when people are doing these kind of things, what are something that you have noticed? Because Mir Chaparu, you've been living in Atlanta from 1999, and you're continuously, going and attending these conventions and actively participating. So, as a committee member, what differences do you generally see, Andy? మంచి క్వశ్చన్ అండి శ్రావణి గారు. ఇది ఆటా లాంటి ఆర్గనైజేషన్స్ ఏమవుతుందంటే, కల్చరలే కాకుండా చాలా బిజినెస్ ఆపర్చునిటీస్, ఎస్పెషలీ ఫర్ లేడీస్. ఇప్పుడు మనం ఇండియా నుంచి ఇట్ ఈస్ అమేజింగ్. ఒకప్పుడైతే ఎవరైనా అమెరికానో ఎక్కడ వెళ్ళాలంటే లేడీస్ చాలా భయపడేవాళ్ళు. ఈ రోజుల్లో నేను లాస్ట్ ఒక 15-20 years నుండి చూస్తున్నాను. లాట్ ఆఫ్ లేడీస్, దే హ్యావ్ దర్ క్లోదింగ్ బిజినెస్, దే బోల్డ్లీ టేక్ దట్ బిజినెస్ డెసిషన్స్, దే కమ్ హియర్, ఇక్కడ వచ్చి అందరితో మాట్లాడి బిజినెస్ డెవలప్ చేసి, సో హౌ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ ఆర్ డెవలపింగ్, ఇట్ ఇస్ అమేజింగ్. అండ్ ఆటా లాంటి ఆర్గనైజేషన్స్ ఆర్ providing that opportunity for ladies and other people to open up and come out of their shell and వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి. సో ఆ విధంగా మేము ఏంటంటే ఆటాలో ఈ వెండర్స్ బూత్స్ పెట్టేటప్పుడు కూడా అంతా సెక్యూరిటీ కూడా చూస్తాం. అక్కడ వెండర్లు వచ్చినప్పుడు వాళ్ళ బిజినెస్ వాళ్ళ స్టఫ్ ఎక్కడ దొంగతనం వెళ్లకుండా, తర్వాత పర్సనల్ సేఫ్టీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దెర్ ఈస్ ఏ సపరేట్ ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉందన్నమాట. వాళ్ళు బయట సెక్యూరిటీ వాళ్ళనంతా సెటప్ చేస్తారు. సో దట్ వే we take care of all the business and visitors as they are part of our organization. They are visiting us, so we take care of them well, and వాళ్ళకి భోజనాలు సదుపాయాలు, తర్వాత ఉండడానికి అకామిడేషన్ అవన్నీ అరేంజ్ చేసి they feel free to వచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే మాదిరిగా we arrange all the things. Yes. JC Garu, actually, Guru Garu kind of answered the next question that I was going to ask you, but still I want to go for it because JC Garu, when people are coming and putting up their stalls, chala mandi, there are certain things that they have. There are certain expectations, especially basic communities, because there are so many, the thousands of people. Ukte sari they come, and of course they would expect a little bit of, okay, fine, I should be getting certain this thing, certain that. So what are something that you guys are providing, especially to the vendors only? Okay, to the vendors, as I said, that it's a big platform them. Like ఇప్పుడు వాళ్ళు ఒక సిటీలో ఉంటారు, వాళ్ళ సిటీలో ఉండడం వల్ల అక్కడ ఆ సిటీ వరకు లిమిట్ ఉంటుంది. సో ఇక్కడ రావడం వల్ల ఏంటంటే ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. సో దే హ్యావ్ scope to expose their business, and marketing wise gaani, and it improves a lot. Right now, it will be limited to one city, one state. Now is going to be throughout the world.
ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా లాంటి కానీ ఇవన్నీ. దిస్ ఈస్ ద బిగ్ ప్లాట్ఫామ్. ద వెండర్స్ వచ్చి వాళ్ళు ఉన్నటువంటి లైక్ వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళ మెటీరియల్ అయితే ఇవన్నీ దే విల్ లైక్ దే షో అప్ చేయడం వల్ల ఏంటంటే ఇట్ విల్ రీచ్ టు ఆల్ ద పీపుల్ అండ్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో ఒకప్పుడు ఏంటంటే మనం షాప్కి వెళ్ళి చేస్తారు. నౌ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. So they are coming with the I spoke to some of the people. They are coming with a unique design, not only like jewelry, sarees, or anything. They are coming with good ideas and everything. So it will be beneficial for whoever attending these things, and it will be more for vendors to to expose their talent. So plus so that's it, Andy. Yeah, no issues, Andy. Srinivas Garu, I think if we get into the entrepreneurial side of it, the one thing that I am like understanding very quickly is it's a very great deal for entrepreneurs out there, or somebody who has their business, because first of all you get a lot of socializing that can happen. There's a lot of close socializing, especially Telugu Vari Madalini. Let's say an Indian jeweler, she's coming in and she wants to showcase. Of course it might not interest a lot of Western people, but then of course there is a lot of scope there. So business growth anedi, even if somebody is watching this episode right now, even in future in the coming convention later, if they are interested, what are some advantages that you as a person have been seeing? సో అదేనండి జేసీ గారు చెప్పినట్టు. సో ఏంటంటే ఒక మొత్తం వరల్డ్ వైడ్ తెలుగు పీపుల్ గ్యాదరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, సో ఈవెన్ లోకల్ ప్రజెన్స్ ఉన్న వెండర్స్ కానీ బిజినెసెస్ కానీ దే కెన్ షోకేస్ దేర్ బిజినెస్ టు ద వరల్డ్. మేము రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నప్పుడు వెండర్స్ తో మాట్లాడుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద వెండర్స్ దే వాంటెడ్ టు ఎక్స్పాండ్ దేర్ బిజినెస్. సో ఎక్స్పాన్షన్ ఎప్పుడైతుంది అని అంటే ఇఫ్ దే రీచ్ అవుట్ టు ద నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద లోకల్ బట్ గ్లోబల్ లెవెల్స్. సో అందుకొరకు ఇక్కడ ఈ ఆపర్చునిటీని వాళ్ళు ప్రాఫిట్ నాట్ ప్రాఫిట్ అనేది చూడకుండా కూడా, సో దే వాంటెడ్ టు అడ్వర్టైజ్ మోర్ యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్, ఆటా ప్లాట్ఫామ్. సో అందుకొరకు ఏంటంటే దే వాంటెడ్ టు షోకేస్ దిస్ బిజినెస్ అండ్ దే వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ, జ్యువెలరీ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా కానీ. సో దే వాంటెడ్ టు ప్రజెంట్ హియర్. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ ప్లాట్ఫామ్ అనేది దేర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి యూటిలైజేషన్ అవుతుంది. సో ప్లస్ ఆల్సో ఆటా వైపు నుంచి సోషల్ మీడియాలో కానీ లేకపోతే లోకల్ గా అడ్వర్టైజ్మెంట్ కానీ గ్లోబల్ గా కానీ న్యూస్ లో కానీ ఎక్కడైనా కానీ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సో వెబ్సైట్స్ లో కానీ, సో దే కెన్ రీచ్ అవుట్ టు మెనీ పీపుల్. Yes. So Guru Garu, I'm sure Srinivas Garu kind of even touched about the point that even the sponsors are getting their specific stalls, Andy. So what are your views on this, Andy? Are you guys giving separate stall for the sponsors? And how many sponsors till now have you guys gathered? And how big is this convention going to happen? సో శ్రావణి గారు, ఇంత పెద్ద కన్వెన్షన్ జరగాలంటే ఇది చాలా ధనం కావాల్సి వస్తుంది దీనికి. సో మెయిన్ పిల్లర్స్ వచ్చి స్పాన్సర్ అనమాట. పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్, రియల్ ఎస్టేట్, బయోమెడికల్, సమ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, డొనేట్ చేస్తారు. దానికి ప్రతిఫలంగా మనం ఏంటంటే వాళ్ళ బిజినెస్ ని, వాళ్ళ ప్రోడక్ట్స్ ని ఎగ్జిబిట్ చేయడానికి వాళ్ళకి సపరేట్ గా స్టాల్స్ ఇస్తాం అనమాట. సో వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ అవి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి, తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్ నెట్వర్కింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పటికీ అరౌండ్ 20-25 స్పాన్సర్స్ ఉన్నారు ఇన్ ద బూత్స్ లో. సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ కంపెనీస్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆంధ్ర, like real estate people and small jewelries, and some there is one medical college coming from Caribbean. So that's a very good opportunity for people who have young children who wants to give them medical education. అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో
దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ మన వెబ్సైట్ లో కూడా పోయి చూడొచ్చు, అక్కడ స్పాన్సర్స్ ఎవరు ఉన్నారు అనేది తెలుస్తుంది. సో యా, సో స్పాన్సర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ we take care of them well. Yes, yes. JC Garu, when you are, providing such many vendors and such many stalls, of course, I'm sure you guys have gone to the venue 100 times, checking, making sure, okay, ee stall itla undali, ee stall ila undali ani. So, how is the situation right now? Because only 9 or 8 days are left. The day is almost done today. So, how are you guys planning everything out there, especially in the venue? వెన్యూకి వెళ్ళామండి. వెన్యూ వెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పటి వరకు అయితే వాళ్ళతోటి బూత్ డిజైనింగ్ అన్ని ఫైనలైజ్ అయిపోయింది. we given to the like there is a conference vendors, వెన్యూ వెండర్స్ ఉంటారు. ఫ్రీమెన్ అనే వెండర్ తోటి మేము టైఅప్ అయ్యాము. సో దే ఆర్ గోయింగ్ టు బి బిల్డ్ ద బూత్స్ అనేది ఇప్పుడే చేయరండి, బికాస్ ఆఫ్ దెర్ విల్ బి అదర్ కన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు మనకు వెన్స్డే విచ్ ఈస్ లైక్ 4th నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ బూత్స్ అవన్నీ బిల్డ్ చేస్తారు. మా టీం అంతా శ్రీని గారు, మన గురువు గారు, మేమంతా వెళ్ళి అక్కడ వెన్స్డే థర్స్డే అక్కడే ఉండి మనకు ఆల్రెడీ మనం ఒక డిజైన్ ఇచ్చాము. మనకు ఆ డిజైన్ ఆ బూత్ ప్రకారం మనము వెండర్స్ అందరిని దాంట్లో మనము నేమ్స్ ఇచ్చాము. సో అకార్డింగ్ టు దేర్ వెండర్స్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు అక్కడ బిల్డ్ చేస్తారు. సో మేము అక్కడే ఉండి మా పర్యవేక్షణలో విల్ మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఇట్స్ గోయింగ్ అకార్డింగ్ టు ద వెండర్స్ ప్రకారం మేము అక్కడ చేపించుకుంటాము. ప్లస్ ఇక అక్కడ అట్లే కాకుండా ఈ వెండర్స్ కావాల్సినటువంటిది అక్కడ ఎట్లా అంటే మనకు పవర్ కావాల్సి ఉంటుంది, వైఫై కావాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ మేము కాంట్రాక్ట్ చేసుకున్నాము. దే ఆర్ ప్రొవైడింగ్ అస్. సో హోప్ఫుల్లీ by Thursday night everything will be ready and the vendors they can move in on Friday. And sure, I think that's a very valuable information that you just gave, JC Garu. Srinivas Garu, my next question is to you. Srinivas Garu, when these kind of conventions happen, especially Ilanti Telugu conventions, I think the most attractive thing there, the most basic attraction is especially for ladies, because I'm sure not just ladies, even if I'm not wrong, all you guys might be missing out your hometowns. So, in the end of the day, it's always different. So I'm sure you guys are giving your 1000% to make sure that idanta, you're giving that homely feeling to everybody who's visiting, Andi. And especially, let's leave about vendors in general. Let's just talk about, how are you planning to welcome all the people who are going to be coming to your convention, who are going to be a big part of it? What are your plans on this, Srinivas Garu? సో యాక్చువల్గా ఏంటంటే మాది వెండర్ కదా, సో దేర్ ఆర్ సో మెనీ అదర్ కమిటీస్ వర్కింగ్ డే అండ్ నైట్ టు మేక్ దిస్ ఈవెంట్ వెరీ సక్సెస్ఫుల్. సో వెల్కమింగ్ హాస్పిటాలిటీ టీమ్స్ ఉన్నాయి, తర్వాత దేర్ ఆర్ సో మెనీ అదర్ కమిటీస్ అండ్ వాలంటీరింగ్. సో వాలంటీరింగ్ అంటే ఒక 100 people 200 people కాదండి, ఆల్మోస్ట్ 1000 వాలంటీర్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ వన్ టు వెల్కమింగ్ ద గెస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ టీమ్ ఆర్ కండక్టింగ్ సెపరేట్ థింగ్స్, రిజిస్ట్రేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా కమిటీలు టుగెదర్ వర్క్ చేస్తున్నాయి. సో ఇంత పెద్ద 15,000 people రావడము, దాన్ని సక్సెస్ఫుల్ గా చేయాలని అంటే, సో ఆల్మోస్ట్ మాకు ఇక్కడ 60+ కమిటీస్ ఉన్నాయి. సో ఆ కమిటీస్ అన్ని కలిసి ఈ ఈవెంట్ ను సక్సెస్ఫుల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో మెయిన్లీ ఈ వీక్ అంతా, ఇప్పుడు రేపటి నుంచి మొదలు పెట్టేసి ఆల్మోస్ట్ అంటిల్ ద 10th తర్వాత కూడా ఉంటుంది మాకు పని, బట్ 10th వరకు అయితే మేము గెస్ట్ల కోసమనే పనిచేస్తూ ఉంటాము. సో ప్రశాంత్ ఇట్లా ఎన్ని కమిటీలు ఉన్నాయంటే ఇంకా అది చెప్పడానికి కూడా రాదు, అన్ని కమిటీలు ఉన్నాయి. సో వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ టు మేక్ దిస్ ఈవెంట్ వెరీ సక్సెస్ఫుల్. సో హోప్ఫుల్లీ ఫుడ్ కానీ, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఎవ్రీథింగ్, బిజినెస్, యూ నేమ్ ఇట్. యాక్చువల్లీ స్పిరిచువల్ ఉంది, బిజినెస్ ఉంది, యూత్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో హోప్ఫుల్లీ దే ఎంటర్టైన్ సో మచ్. మీరు లేడీస్ అని చెప్పారు, లేడీస్ మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ సోషల్ నెట్వర్కింగ్ ఒకటి, ప్లస్ దే కెన్ బై ద గోల్డ్ హియర్
and they can do everything, shopping, all kinds of shopping here. And of course, entertainment వచ్చేసి బ్యూటీ పేజెంట్ కానీ, లేకపోతే సయ్యంది పాదము, జుమ్మంది నాదము, సో మెనీ ఎంటర్టైన్మెంట్స్ అండి. ఆల్సో ఇఫ్ యూ నేమ్ ఇట్ లైక్ తమన్ గారు కానీ 3 ఆల్మోస్ట్ మ్యూజికల్ నైట్స్ ఉన్నాయి ఎవ్రీ డే. అండ్ అఫ్ కోర్స్ స్పిరిచువల్ గా తీసుకుంటున్నామో శ్రీరామ కళ్యాణము, అన్ని యాక్టివిటీస్ తోని మేళవించి చేశాం ఇది. సో హోప్ఫుల్లీ ఎవ్రీబడి విల్ కమ్ అండ్ ఎంజాయ్ అండ్ దెన్ entertain themselves. Yes. Guru Garu, I'm sure with all these things, there are also few challenges that you might have faced, Randy. I'm sure, I mean, without any challenges, I don't think so there's a war. And after the challenges, you get the war, and after the war, you get the success. So can you explain a little about some challenges you guys face and how you have successfully tackled it? అంటే ఇక్కడ ఎట్లుంటదంటే అండి, ఇక్కడ అమెరికాలో వచ్చి ఈ కన్వెన్షన్ హాల్స్ ఇవన్నీ చాలా సేఫ్టీ సెక్యూరిటీ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఈ మనం వెండర్ హాల్ వచ్చి మిడిల్ లో ఉంటది, ఒక సైడ్ వచ్చి కన్వెన్షన్ మెయిన్ ఈవెంట్స్ జరుగుతుంది, ఒక సైడ్ ఫుడ్ జరుగుతుంది అనమాట. సో దానికి ఎనఫ్ సెక్యూరిటీ, ఫైర్ హజార్డ్ లేకుండా సెక్యూరిటీ, సో దట్ నోబడి బయట వాళ్ళు ఎవరైనా అన్ఆథరైజ్డ్ పీపుల్ రాకుండా అట్లంతా సెక్యూరిటీ వాళ్ళు బాగా కేర్ తీసుకుంటారు. సో మనకి ఛాలెంజెస్ అంటే ఇట్ ఈస్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ అంటే వచ్చేవాళ్ళు కూడా కొంచెం ఫన్ ఈజ్ ఓకే ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎవ్రీబడి హ్యాస్ టు వాళ్ళు కొంచెం డిసిప్లిన్డ్ గా ఫాలో ద లైన్, ఫాలో ద రూల్స్ వాళ్ళు ఎక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎట్లుంటదంటే ఎవరైనా ఏదైనా ఇండిఫరెంట్ గా బిహేవ్ చేస్తే సెక్యూరిటీ వాళ్ళు ఇమీడియట్ గా దే విల్ కాల్ ది కాప్స్, అట్లా ఉంటది అనమాట. అందువల్ల వచ్చే వాళ్ళు కూడా బాగా యూ హ్యావ్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా. ఎవరైనా వాళ్ళ బ్యాడ్జ్ అడిగినప్పుడు చూపించడము, తర్వాత ఇఫ్ సంథింగ్ సంబడి సే యూ డోంట్ డూ ఇట్ దెన్ జస్ట్ డోంట్ డూ ఇట్, అట్లా సేఫ్టీ సెక్యూరిటీ అన్ని తీసుకొని అంటే సో ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ అండ్ సేఫ్ గా సెక్యూర్డ్ గా మనం అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ వీ కెన్ గో బ్యాక్ టు దేర్ హోమ్స్. సో దానికి నేను కూడా కొంచెం యాడ్ చేస్తానండి. కొన్ని ఆఫ్ ద ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మాకు వెండర్స్ కమిటీ తోటి కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయండి, వేర్ దే కెన్ గివ్ డిస్కౌంట్. ఇక్కడ ఏంటంటే యాజ్ ఐ సెడ్ ఫ్రీ మ్యాన్ అనేది ఒక అవుట్ సైడ్ వెండర్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్లీ బర్డ్స్ వస్తే మనకు కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నట్టు ఇక్కడ. సో మేమేమైతుందంటే మనకి వెండర్స్ ఏంటంటే డే 1 చేసుకోరు, లేటర్ ఆన్ కూడా చేసుకుంటూ ఉంటారు. దే గివ్ ఓన్లీ డిస్కౌంట్ ఫర్ సర్టెన్ టైమ్ ఉంటుంది. సో మేమేం చేసామంటే అది May 10th ఎక్స్పైర్ అయిపోయింది. సో వీ ఎక్స్టెండెడ్ అగైన్ అంటిల్ May 22nd వరకు ఎక్స్టెన్షన్ చేయించుకోవడం జరిగింది. సో దట్ అవర్ వెండర్స్ కెన్ ఫీల్ హ్యాపీ. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అండి. సో ఇలా చాలా ఉన్నాయి. సో ఈ కన్వెన్షన్ సజావు జరగడానికి అట్ ద సేమ్ టైం ఎగ్జిబిటర్స్, వెండర్స్ ఎవరికైతే వాళ్ళు వీ వాంట్ మేక్ దెమ్ హ్యాపీ సో దట్ దే కెన్ కమ్ enjoy this convention. Yes, and I think with that, Andy, we will have to end today's session. But it was lovely having all of you here on the show, and I'm surely missing out. Hopefully, in next convention, I'll be there. I'll come enjoy. I'll actually experience whatever you guys were saying. Thank you so much, JC Garu, Srinivas Garu, and Guru Garu for tuning in. Thank you for the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj. Thank you, Andy. Thank you all. Thank you.